ఇప్పుడు టైం వచ్చేసి 10 దాటింది. ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే రేపే అన్నమాట డెడ్ లైన్. ధ్రువ ప్రాజెక్ట్ చేద్దామా? రెడీయా? రెడీ. ఆర్ యు రెడీ? యా. హలో అండి, ఈరోజు ధ్రువ వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్ అన్నమాట, సైన్స్ స్క్వేర్ అన్నమాట. సో ధ్రువకి ఏమొచ్చిందంటే కమ్యూనికేషన్ అన్నమాట. సో మేము కార్డ్బోర్డ్ తీసుకొచ్చినాము, ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ 10 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసాము, ఒక 1 hour అయితే ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాము. చేద్దామా? రెడీయా? రెడీ. రెడీ. ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏం చేస్తాం? గమ్. అదేంటి? ఫెవికిక్. ఫెవికిక్ పెట్టేద్దామా? ఓకే పెట్టేస్తాయి. ఇప్పుడు మొత్తం ధ్రువతోనే చేపిస్తాను నేను, తనకి తెలియాలి అందుకని చెప్పేసి మొత్తం ఇప్పుడు ఇక్కడ అంతా ఫెవికిక్ పెట్టేపిద్దాం. పెట్టేసే నాన్న. హలో బ్యూటీ, ఐ లవ్ యూ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఎల్లో షీట్ని దీని మీద అటాచ్ చేయాలి మనం. మనకి 1 sheet పడట్లేదు అనమాట, సో 2 sheets అటాచ్ చేస్తున్నాం మేము ఇక్కడ. ఫస్ట్ సెకండ్ది ఇట్లా అటాచ్ చేసినాం అనమాట. ఇక్కడ కొంచెం ఫెవికిక్ పెడితే ఇది అటాచ్ అయిపోతుంది, ఎందుకంటే మనకు 1 sheet సరిపోవట్లేదు, అందుకని 2 sheets పెడుతున్నాం ఇక్కడ. చాలు నాన్న, ఇట్లాను స్మూత్గాను. చాలు చాలు, ఎక్కువ అవసరం లేదు, చాలు. మా ధ్రువకి అయితే అన్నీ ఎక్కువనే. ధ్రువది ఫస్ట్ సైన్స్ ఫేర్ అన్నమాట, అందుకే వాడు ఎగ్జైట్గా ఉన్నాడు. నార్మల్గా ప్రాజెక్ట్ చేసినాము చాలానే, కానీ కొంచెం మనకి అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ చూసేసరికి వాడికి కొంచెం ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. చాలా నాన్నలే. బ్యాక్ సైడ్ తీసినాం, బ్యాక్ సైడ్ ఇలా పెడుతున్నాం అన్నమాట. అది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కిందికి అటాచ్ చేస్తే అయిపోతుంది. కట్ చేయడం కంటే ఇట్లా అటాచ్ చేస్తే కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుందని. అది కూడా కొంచెం ఫోల్డ్ చేయాలి నాన్న, అది నీకు ఫోల్డ్ చేయ నీకు రాదు, నేను చేస్తా. ఓకే, అది కూడా ఫోల్డ్ చెయ్యు. ఫెవికిక్ చాలు, ఇంకా ఫోల్డ్ చేయి నాన్న. చాలు, కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసేయి ఇంకా. స్లోలీ. ధ్రువ టెక్నిక్ చూడండి, అది పెట్టి దాని కింద దాన్ని ఆ బాటిల్ రివర్స్లో తిప్పి ఇట్లా ఇట్లా దానిపైన ఇట్లా టచ్ చేస్తాడు ఇట్లా. బస్ మొత్తం చేతికంతా పూసుకుంటున్నాం. ఓకే సైడ్కి పెట్టేసేయి దాన్ని, సైడ్కి పెట్టేసే కన్నా. చాలు, ఎక్కువ అయిపోతుంది, చాలు. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడు జితిన్. చూపి, ఇగో ఇట్లా వచ్చిందంతా దీని అంతా తీసేసాడు అనమాట. ఈ బాక్స్లో వచ్చింది, దీన్ని మనం ఎట్లా యూజ్ చేయాలి ఏంది అనేది మనకి మంచిగా దీంట్లో పెట్టి చూపిస్తున్నారు. ఇంట్లో బుక్ కూడా వచ్చింది, మనం ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇట్లా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంది, కాస్ట్ కూడా బాగానే ఉందన్నట్టు. ఓపెన్ చేయను, అది ఉండని పర్లేదు, ఉండని. దీన్ని ఇలా ఉంటుంది కదా, దీన్ని ఎలా ఓపెన్ ఆగం అవుతుండు. ఓపెన్ చేయి. కొత్త ల్యాప్టాప్, చిన్ని ధ్రువకి. వెయిట్ అది ఆన్ చేయకు. సో ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ లెట్స్ లెర్న్ లెటర్స్ అని ఉంటుంది. నెక్స్ట్ సమ్ వర్డ్స్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్స్ అండ్ మెలోడీ, సాంగ్స్ వస్తాయి. అండ్ గేమ్స్ కూడా యూజ్ చేయొచ్చు, మనం పిల్లలకి గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మంచిగా మనం సిస్టమ్ అలవాటు చేసిన వాళ్ళం అవుతాం. నాకు ఇంతకుముందు థాట్ లేకుండే, బట్ ఈ సైన్స్ ఫేర్ కోసం దీన్ని వరంగల్ మొత్తం వెతికాము, మాకు అసలు దొరకలేదు. దీనికి ఆల్మోస్ట్ కాస్ట్ వచ్చేసి మనకు 1500 అలా పడింది. ఇప్పుడు ఇది ఒక సాంగ్ పెడితే వింటారా? వినరు. వింటారు. ఇక్కడ మౌస్ కూడా ఉంటుంది మనకి. ఆఫ్ చేయి ఒక నిమిషం. మౌస్ కూడా ఇచ్చారన్నమాట. గేమ్ ఉంటుందని చెప్పాను కదా, గేమ్ ఆడొచ్చు మౌస్తోని. చాలా బాగుంది. ఏంటిది? హలో జితిన్, బాగున్నావా? ఇదన్నమాట, అంటే మనకి మొబైల్ ఫోను అండ్ ఇది వచ్చేసి ల్యాండ్ ఫోన్ అన్నమాట. చాలా క్యూట్గా ఉంది అసలు ల్యాండ్ ఫోన్. ఇట్లా హలో ఇప్పుడు ఇది
ఇదన్నమాట ఈ ఫోన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్పెషల్ 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 అన్నమాట. ఇదైతే దీనికోసం చాలా షాప్స్ తిరిగినాం. రేడియో అన్నమాట, చిన్నప్పుడు ఉండే రేడియో, అసలు చాలా రోజుల తర్వాత నేను చూసిన. ఇంకా రేడియో ఆన్ చేసుకొని మ్యూజిక్ ఊకే ఆన్ చేసుకుంటే సెల్స్ ఆఫ్ అవుతాయని నేను సెల్స్ తీసినా కూడా మళ్ళీ వేసుకొని మరి ప్లే చేస్తుండు. ఇంకా పిల్లలంతా అంతే కదా. సో ఇది వచ్చేసి రేడియో 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 చిన్ని రేడియో, చాలా బాగుంది, క్యూట్ ఉంది. ఓకేనా. ఇంకా ఇవన్నీ మనం ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మీద మనం సెట్ చేద్దాం. ఈ కార్డ్బోర్డ్ మీద సెట్ చేయాలన్నమాట. నిద్ర వస్తుంది సార్కి, అట్లే ఇవన్నీ ఎట్లా పెట్టాలి అంటే మనకు దాని మీద బ్యాలెన్స్ ఆగదు కాబట్టి మనం ఈ టేప్తో మనం దాని మీద స్టిక్ చేయాలన్నమాట. దానికి పెట్టేసేయి ల్యాప్టాప్కి. ఓకే, ఇటు 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 రివర్స్లో. వెయిట్ ఓకే, ఒకసారి ఓపెన్ చేయి. అంతే, క్లోజ్ చేయి. మళ్ళీ అక్కడికి స్కూల్కి వెళ్ళాక ఓపెన్ చేయొచ్చు. షేక్ అవుతుందా కొంచెం? చూడు, మూవ్ అవుతుందా కావట్లేదా? ఓకే. నెక్స్ట్ దీనికి రేడియోకి ఇప్పుడు టైం వచ్చేసి 10 దాటింది. ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే రేపే అన్నమాట డెడ్ లైన్. ధృవ రేపు ప్రాజెక్ట్ ఇవ్వాలి, అందుకోసమని. నిద్ర వస్తుంది. ధృవ చూపి ఎంత కష్టపడుతున్నాడో అసలు. ఇది ల్యాప్టాప్ చూపి ఒకసారి వాళ్ళకి. నువ్వేమేమి తీసుకున్నావు చూపియవా? ఇది వచ్చేసి ల్యాండ్ లైన్ అన్నమాట. ధృవకి ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే ల్యాండ్ లైన్కి కాల్ చేయండి. తను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్ యూజ్ చేస్తాడన్నమాట. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇది ఆన్ చేసినప్పుడల్లా హలో నెక్స్ట్ 1 2 3 ప్రెస్. అండ్ బయటికి పోయినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం రేడియో అన్నమాట. స్కూల్కి వెళ్ళినప్పుడు, బయటికి పార్క్కి వెళ్ళినప్పుడు రేడియో యూజ్ చేస్తాడట ధృవ. ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా. స్కూల్లో సైన్స్ వేర్ అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసుకుంటాం మేము. ఇవి వచ్చేసి వీటికి కింద నేమ్స్ రాయడానికి, దీని మీద ఈ కలర్ పేపర్స్ వేసి నేమ్స్ రాస్తానమాట. అండ్ న్యూస్ పేపర్ కావాలి కదా మన కమ్యూనికేషన్లో. మన వరల్డ్ ట్రెండ్ ఏంటిది? న్యూస్ పేపర్ కదా. సో న్యూస్ పేపర్ అంటే మొత్తం ఫోల్డ్ చేయడం ఎందుకని, న్యూస్ పేపర్ అంత లేదు అసలు యాక్చువల్గా. అందుకని చెప్పేసి ఈ పైపు కట్ చేసినాను. ఈ పైపుకి ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ న్యూస్ పేపర్ పెడతాను. ఇంకా ఈ కలర్ పెన్స్ తోని వీటికి కలర్ కాదు, ఇవి ఏ పెన్స్ తెలుసా? ఇవి మనం ఒక సర్కిల్, సిల్వర్ సర్కిల్, ఒక కలర్ కెచ్ కలర్, ఆ సిల్వర్ కలర్ ఆ చిన్న బాగా వేసి ఇలాంటి బాగా వాడు స్కెచ్ ఎట్లా తయారైతాయో చెప్తుండు. అసలు మ్యాటర్ అది కాదు. ఈ స్కెచ్ పెన్స్ తోని నేమ్స్ రాసి ఈ బోర్డు మీద ఇక్కడ పెడతాం అన్నమాట. ఫైనల్గా నైట్ అంతా వేసి పెడతాను. రేపు మార్నింగ్ ఏంటో అది చూపిస్తాను నేను, ఫైనల్గా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది. ఇప్పుడు నిద్ర వస్తుంది. జితిన్ చేద్దామా? అన్ని ఇక్కడ పడేస్తాడు. పడుకుందామా? పడుకోవద్దా? ఓకే, ఇంతే ఈ వీడియో. ఫైనల్ అవుట్పుట్ ఏందనేది మళ్ళీ చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఈ రోజు ధ్రువ వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ అనమాట, మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయను. ల్యాప్టాప్, రేడియో, ల్యాండ్ లైన్ ఫోన్, న్యూస్ పేపర్, సెల్ ఫోన్. మన ఓల్డ్ నుంచి మన ఇప్పటి వరకు ఏమేమి కమ్యూనికేషన్ ఉన్నాయో ఫైనల్గా నేను ధృవ కలిసి ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ పిల్లలతో సరదాగా ఇలా చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చలో బాయ్.